శ్రీ సాయి సచ్చరిత్ర 40వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి. దహనులో బి.వి. దేవుగారి ఇంటి ఉత్సవానికి బాబా సన్యాసి వేషంలో మరొకరితో కలిసి భోజనానికి వెళ్ళినది. బాంద్రాలో హేమాడ్ పంతు ఇంటి హోళీ పండుగనాడు భోజనానికి బాబా ఫోటో రూపంలో వెళ్ళినది. సాయిబాబా పవిత్ర సమరాధుడు, భక్తులకు వారి జీవిత ప్రయోజనం ఏమిటో తెలియజేసి సరైన సలహా ఇచ్చేవాడు. భక్తుల తలపై చేయి పెట్టి వారికి శక్తి, శాంతి ప్రసాదించేవాడు. ఆయనకు ఎలాంటి భేదభావం ఉండేది కాదు. ఎవరు శరణు వచ్చినా వారిని ఆలింగనం చేసుకునేవాడు. భగవంతుని లీలలను పాడేవారు భగవంతునికి చేరువ అవుతారని ఈ పారా సూచిస్తుంది. దేవుగారి ఇంటి ఉత్సవం నేపథ్యం. దహనులో బి.వి. దేవుగారు మామలతదార్, తహసీల్దార్ గా ఉండేవారు. వారి భార్య 25-90 నోములు, వ్రతాలు పూర్తి చేసినందుకు ఒక ఉత్సవం, సత్కారం జరపాలని నిర్ణయించారు. ఈ ఉత్సవంలో 100-200 మంది బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాలి. దేవుగారు బాపుసాహెబ్ జోగ్ గారికి లేఖ రాసి బాబాను కూడా ఈ శుభకార్యానికి రప్పించాలని వేడుకున్నారు. బాబా సమాధానం. జోగ్ లేఖ బాబాకు చదివి వినిపించాడు. బాబా ఇలా అన్నాడు: నన్ను గూర్చి ఎవరైనా ప్రగాఢంగా స్మరించినా నేను దూరంగా ఉండను. నాకు టాంగా, రైలు, విమానం అవసరం లేదు. నేను వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేర్చుతాను. నువ్వు ఇంకొకరు కలిసి భోజనానికి వస్తాం. జోగ్ ఈ సమాధానం దేవుగారికి చెప్పాడు. వారు ఆనందపడ్డారు. సంఘటన. ఉత్సవానికి కొన్ని రోజుల ముందు ఒక సన్యాసి వేషధారి బెంగాలీ దుస్తులు వేసుకుని దహనులోకి వచ్చాడు. ఆయన దేవుగారిని కలిసి నాతో పాటు 2 వస్తారు అని చెప్పాడు. నిజంగానే ఉత్సవ రోజున 18 గంటలకు ముగ్గురు, సన్యాసి 2 వచ్చి భోజనం చేసి వెళ్లిపోయారు. ఉత్సవం తర్వాత దేవుగారు బాబాకు లేఖ రాసి కృతజ్ఞత తెలిపాడు. బాబా చెప్పినది. జోగ్ లేఖ చదివి వినిపించగా బాబా అన్నాడు: నేను అన్నట్లు ముగ్గురుమూ భోజనానికి వెళ్ళాం. కానీ దేవుగారు నన్ను గుర్తించలేకపోయాడు. అతను నన్ను సన్యాసి చందాలు అడగడానికి వచ్చాడని అనుకున్నాడు. అయినా నేను నా మాట తప్పలేదు. ఈ కథ పాఠం: బాబా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి రూపంలోనైనా తన భక్తుల దగ్గరకు చేరుతాడు. ఆయన మాట ఎప్పటికీ అబద్ధం కాదు. హేమాడ్ పంతు ఇంటి హోళీ పండుగ నేపథ్యం. 1917 హోళీ పండుగ రోజు వేకువజామున హేమాడ్ పంతుకు ఒక స్వప్నం వచ్చింది. అందులో బాబా సన్యాసి రూపంలో కనిపించి, ఈ రోజు నేను నీ ఇంటికి భోజనానికి వస్తాను అన్నాడు. నిద్రలేచి చూసేసరికే ఎవరూ లేరు. అయినా అతను భార్యకు చెప్పి, ఈ రోజు కొంచెం ఎక్కువ అన్నం వండిపెట్టు అన్నాడు. భోజనానికి ఏర్పాట్లు. హోళీ పూజ పూర్తయింది. వంటలు సిద్ధం అయ్యాయి. 2 పంక్తులుగా భోజనానికి కూర్చోబెట్టారు. ఒక పంక్తి ప్రత్యేకంగా బాబా కోసం ఖాళీగా ఉంచారు. కానీ 12 గంటలు దాటినా బాబా రాలేదు. ఆశ్చర్యకర సంఘటన. అకస్మాత్తుగా తలుపు దగ్గర శబ్దం వచ్చింది. 2 వ్యక్తులు, అలీ మహమ్మద్, మౌలానా ఇస్మాయిల్ ముజాఫర్ లోపలికి వచ్చారు. వారు, నువ్వు ఎదురుచూస్తున్నావు కదా, ఇది నీకోసం అని చెబుతూ ఒక చక్కని సాయిబాబా ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో చూసి హేమాడ్ పంతు ఆనందంతో మునిగిపోయాడు. కన్నీళ్లు జారాయి. వెంటనే ఆ ఫోటోను భోజన స్థలంలో ఉంచి అన్ని వంటకాలను బాబాకు నైవేద్యంగా సమర్పించి తరువాతే అందరూ భుజించారు. ఈ కథ పాఠం: బాబా తన భక్తుల కోరిక తప్పక నెరవేరుస్తాడు. ఆయన స్వయంగా రాకపోయినా, తన ఫోటో రూపంలో వచ్చినా అది ఆయన సాక్షాత్కారమే. ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం: బాబా తన భక్తుల ఆహ్వానం వృధా చేయడు. ఆయన మాట తప్పడు. దేవుగారి ఉత్సవానికి సన్యాసి రూపంలో వెళ్లి తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. హేమాడ్ పంతు ఇంటి హోళీ పండుగనాడు స్వప్నంలో చెప్పిన మాటను ఫోటో రూపంలో నెరవేర్చాడు. భక్తులు భక్తిశ్రద్ధలతో బాబాను ఆహ్వానిస్తే ఆయన ఎలాగైనా ప్రత్యక్షమవుతాడు. స్వరూపంలో, సన్యాసి రూపంలో లేక ఫోటో రూపంలో. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.